హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, స్వీట్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపించాలనుకుంటున్నానండి. స్వీట్ రైస్ ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, బెల్లంతో చేస్తారే, చాలా బావుంటుందనమాట. టేస్టీగా ఉంటుందండి, బావుంటుంది. ఎప్పుడూ దోసలు, ఇడ్లీలో కాకుండా టిఫిన్‌లోకి ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. మా వదిన అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. నేనెప్పుడు ట్రై చేయలేదు. మరి తను ఎలా చేస్తుందో మీరు చూసేయండి, నేను చూసేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఒక చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నామండి. తీసుకొని ఇలా ఒక బౌల్‌లో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసాము. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక జల్లి గిన్నె ఉంటుంది కదండీ! జల్లి గిన్నెలో ఈ రైస్ మొత్తాన్ని అందులో పెట్టేసి వాటర్ మొత్తం పోయేలాగా చూసుకోవాలనమాట. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక జల్లి గిన్నెలో రైస్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం పోయేలోపు పక్కన మనం ఇలా నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ బెల్లం సరిపోతుందండి. అంటే మీ స్వీట్‌ని బట్టి పెట్టుకోవాలనమాట. బెల్లము. మేమైతే ఈ స్వీట్ సరిపోతుంది కాబట్టి నేను ఒక చెక్క బెల్లం తీసుకుంటున్నాను. చూసారా? ఇలాగా బెల్లాన్ని తురుముకున్న తర్వాత పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక బౌల్‌లో ఇలా వాటర్ హీట్ చేసుకోవాలండి. ఆ వాటర్ హీట్ అయ్యేలోపు పక్కన ఇంకో ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో కొంచెం ఆయిల్ ఏసేయాలండి. పక్కన ఆ వాటర్ హీట్ అవుతూ ఉండాలనమాట. ఆ వాటర్ నెక్స్ట్ మన ప్రాసెస్ కావాలి కాబట్టి పక్కన పెట్టేసాము. అది హీట్ అయ్యేలోపు ఇక్కడ వాళ్ళ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఏసేసి, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రైస్ తీసి ఒక జల్లి గిన్నెలో పెట్టేసుకున్నాం కదండీ! ఆ రైస్‌ని అందులో ఏసేయాలనమాట. ఏసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపేసి పైన క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి. లేదంటే కింద కాలిపోయే అవకాశం ఉంటుంది. చూసారా? ఇలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం గోల్డెన్ ఫ్లవర్‌లో వచ్చింది కదండీ! ఇప్పుడేం చేయాలంటే, మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండీ! బెల్లం ఉంటుంది గదా! ఆ బెల్లాన్ని కూడా ఇందులో ఏసేయండి. చూడండి, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోండి, సరిపోతుంది. చూసారా? ఇలా బెల్లం తురుముకున్న బెల్లాన్ని ఇలా ఏసేసిన తర్వాత బాగా కలిపేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉండాలండి. లేదంటే ఒకే దగ్గర ముద్దలాగా అయిపోయి కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలనమాట. చూడండి, లోపల బెల్లం అనేది మనం తురుముకున్నాం కదండీ! బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మనం ఇలాగా కలుపుతూనే ఉండాలనమాట. చూడండి, బెల్లం తురుముకున్న బెల్లం ఇందాక కనిపించింది కదా! ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత బెల్లం అనేది లోపల కరిగిపోయింది. అలాగే రైస్ కూడా ఉడుకుతుందనమాట. ఇప్పుడు పక్కన మనం హీట్ వాటర్ పెట్టుకున్నాం కదండీ! ఆ వాటర్‌ని తీసుకొని ఇప్పుడు బెల్లం కరిగిపోయింది చూసారా? లోపల ఆయిల్ లాగా ఫార్మ్ అయిపోయింది కదా! ఆ వాటర్‌ని ఇందులో ఏసేసుకుంటే సరిపోతుంది. చూసారా? వాటర్ కూడా మీరు ఇక్కడ రైస్ పొరలు పొరలుగా కావాలా? లేదంటే ముద్దలాగా కావాలనేది మీ ఒపీనియన్ అండి అది. మేమైతే పొరలు పొరలుగా కావాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువ ఏస్తున్నాము. కొంచెం ముద్దలాగా అలా కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ ఎక్స్‌ట్రా ఏసుకుంటే అలాగే వస్తుందనమాట. చూసారా? ఇలా వాటర్ పోసేసిన తర్వాత రైస్‌ని బాగా ఉడకనియాలనమాట. చూడండి, ఒక 5 మినిట్స్‌లో మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. చూసారా? మేము పొరలు పొరలుగా ఉండాలి కాబట్టి వాటర్ అనేది కొంచెమే పోసాను. చూసారా? ఇందులో మీరు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేయొచ్చండి. మాకు వద్దని స్కిప్ చేసేసామనమాట. ఇలాచి పౌడర్ ఏసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పైన క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా? చూడండి, ఎంత పొరలు పొరలుగా ఉంది. బావుందనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రైస్‌ని. కొంచెం స్వీట్‌గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోండి. రైస్ వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఒకసారి పైన ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ అలా వదిలేస్తే సరిపోతుంది. నెయ్యి అనేది కింది వరకు వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు క్యాప్ తీసేసిన తర్వాత ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? టిఫిన్ ప్లేట్‌లలో పెట్టేస్తుంది. ఇలాగా అప్పుడప్పుడు ఈ ఈ విధంగా పులిహోరనే కాకుండా ఈ విధంగా స్వీట్ రైస్ కూడా చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. మా ఇంట్లో అయితే వీక్లీ 1 టైమ్ చేస్తూ ఉంటారనమాట. మా డ్యాడీ తింటున్నారు చూసారా? చాలా బావుందంట. అలాగే మా మమ్మీ కూడా తింటుంది. మా మమ్మీ చెప్తుంది, మా కోడలు చాలా బాగా చేస్తుంది అంటుందనమాట. చూసారా? మా మమ్మీ స్వీట్ తినదు. బట్ స్వీట్ కొంచెం తగ్గించి చేస్తారు కాబట్టి తింటారనమాట. నేను కూడా తిన్నాను. చాలా బావుంది. నచ్చింది నాకు కూడా. నేను కూడా ఒకసారి మా ఇంట్లో ట్రై చేస్తాను. మీరు కూడా ఇలాగా ట్రై చేసి అప్పుడప్పుడు తినండి, బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మా వదిన కూడా తింటుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ చేసి
మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి మీరు తినండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.